నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఈ స ఈ వాక్యం నేను చాలాసార్లు విన్నాను. కానీ మొదటిసారిగా ఇప్పుడే చూస్తున్నాను. ఎవరన్నా అలా చెప్తున్నారు అనంటే దాని అర్థం ఏంటో తెలిసేది కాదు. కానీ ఈ బయోపిక్ సార్ ఒప్పుకున్నారు అనంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన అందరితో పంచుకుంటున్నారు అని అర్థం. అంటే ఎవరైనా కొన్ని మనకి నచ్చని విషయాలు, మనకు కష్టం కలిగించే విషయాలు మన జీవితంలో జరిగినప్పుడు దాన్ని మర్చిపోవాలని ట్రై చేస్తాం. ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడం. కానీ ఆయన ఇంత ధైర్యంగా ఎంతోమందికి చెప్పుకోవడానికి ముందుకొచ్చారు అంటే నిజంగా అసలు ఆ ధైర్యాన్ని నేను చాలా మెచ్చుకుంటున్నాను. మొదటిసారి నేను ప్రవీణ్ సార్ గురించి మా ఇంట్లో ఒక 10 సంవత్సరాల క్రితం విన్నాను. ఆయన ఒక మంచి కమిటెడ్ ఆఫీసర్ అని. అయితే తర్వాత నేను యథాలాపంగా యూట్యూబ్‌లో మోటివేషనల్ వీడియోస్ అని చూస్తున్నప్పుడు ప్రవీణ్ సార్ గారి వీడియో చూడడం జరిగింది. అది ఇంపాక్ట్ అనే కార్యక్రమంలో ఆయన కరీంనగర్‌లో స్టూడెంట్స్‌ని మోటివేట్ చేయడానికి చెప్తూ ఉన్నారు. అది నేను విన్న తర్వాత ఇది చాలా బాగుందని మా ఇంటికి ఎవరొచ్చినా సరే చదువుకోవడం కష్టం అనిపిస్తున్న స్టూడెంట్స్ ఎవరొచ్చినా, అక్క మాకు ఇంకా చాలా కష్టాలున్నాయి, చదువుకోవడం మాకు ఇష్టం లేదు, మేము చదువుకోలేమంటే ఆ వీడియో చూపించేదాన్ని. కొద్ది రోజుల తర్వాత ఆ వీడియో ఫ్రీగా స్క్రీన్ అవ్వడం, ఇట్స్ నాట్ స్ట్రీమింగ్, ఇంకా యూట్యూబ్లో రావడం ఆగిపోయింది. అప్పటి నుంచి నేను చాలా బాధపడేదాన్ని, ఇప్పుడు నేను ఏం చూపించాలి అని. ఇప్పుడు ఈ మూవీ అది ఇంకా అది చాలా ఆ లోటుని భర్తీ చేస్తుంది. ఎంతోమంది చూసి నేర్చుకోవచ్చు. అయితే ఆయన యూట్యూబ్లో ఆయన చెప్పింది చాలా తక్కువ అని నాకు అనిపించింది అప్పుడు. ఇది చూస్తూ ఉంటే, ఈ ప్రీ రిలీజ్లో కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా కష్టంగా అనిపించింది. అలాగే ఇప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు ఇంకా జరుగుతున్నాయా అని కూడా అనిపించింది. అయితే ఒకటి, హీరోస్ ఇద్దరికి కూడా నిజంగా కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే నేను యూట్యూబ్లో సార్ గురించి లైవ్గా ఆయన చెప్పింది చూసింది ఎలా అనిపించిందో, మూవీలో కూడా హీరోయిన్స్ ఇద్దరికి నాకేమీ డిఫరెన్స్ అనిపించలేదు. నిజంగా నేను సార్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చూస్తున్నాను అన్నట్టే అనిపించింది స్క్రీన్ మీద. సో ఇంత ఎఫెక్టివ్గా ఇది కార్యక్రమం అంటే ఈ మూవీని తీసిన వాళ్ళందరికీ కూడా నిజంగా నేను హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. నేను అసలు సినిమాలు చూసేదే చాలా తక్కువ. మాకు స్కూల్లో ఎప్పుడో జంగల్ బుక్ అనే సినిమాకి తీసుకెళ్లారు, అలా మా నాన్నగారు ఆనంద్ భైరవి అనే మూవీకి తీసుకెళ్లారు. సో అట్లా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని తీసుకెళ్ళి ఒక మంచి మూవీ ఇది అని నేను చెప్పగలను. నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ప్రవీణ్ మామిడాల గారికి, మిత్రులందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను ఇందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వైఫ్ రోల్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఒక బయోపిక్లో చేయాలి అంటే చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం అంటే ఒక క్యారెక్టర్ ఇచ్చి చేయమంటే చాలా ఈజీగా చేసేయచ్చు. బట్ ఒకరిలా మనం చేయాలి, అది మళ్ళీ వాళ్ళకిలా వస్తుందో లేదో అని చాలా టెన్షన్ ఉండేది. బట్ మా టెన్షన్ అంతా మా డైరెక్టర్ గారే నెత్తి మీద వేసుకుని మాకు ఆ ఛాన్స్, టెన్షన్ పడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మాతో యాక్ట్ చేయించారు. చాలా బాగా వచ్చింది మూవీ అయితే. చాలా కష్టపడి చేశారు ప్రతి ఒక్కళ్ళు. 20 డేస్లో కంప్లీట్ చేసామండి మూవీ అంతా. ఫస్ట్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రవీణ్ కుమార్ సార్ గురించి అసలు ఏమీ తెలీదు. ఇప్పుడు మూవీ కంప్లీట్ అయ్యేసరికి నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఉంటే ఆయనకిలా ఉండాలి అనిపించింది. నిజంగా విద్యాదానం అనేది ఎంత గొప్పదో తెలుసుకున్నాము. అండ్ హ్యుమానిటీ, అందరికీ ఆయన పోలీస్ ఆఫీసర్గానే తెలుసు. బట్ ఆయన ఒక మనిషిని ట్రీట్ చేసే విధానం కానీ, ఆయన ఆలోచించే విధానం కానీ, ఆయన డేర్గా తీసుకునే స్టెప్స్ కానీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయండి. మా మూవీ అని నేను చెప్పట్లేదు, బట్ ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ మూవీ చూపించండి. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చదువు ఎంత ఇంపార్టెంట్ అనేది మా మూవీలో తెలుస్తుంది. అండ్ ఈ ఆఫర్ నాకు వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నన్ను సెలెక్ట్ చేసినందుకు దుర్గా సార్కి అండ్ మొత్తం మా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ సార్, ఇప్పటివరకు నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. అండ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అండి మాకు. నిజంగా ఎప్పుడు ఏ మూవీ చేసినా కూడా పేమెంట్స్ విషయంలో అదంతా ఏదైనా చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్ ఉంటాయి, కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ప్రతిదీ కూడా టైంకి ఆన్ టైం జరిగిపోయేది మా లొకేషన్లో. ఎంత ఫాస్ట్గా చేశాము అంటే మెయిన్ కారణం మా ప్రొడ్యూసరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నందకిషోర్ గారు,
మీతో నేను యాక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నందకిషోర్ గారు. నిజంగా ఆయన అంత మంచి యాక్టర్ అని నేను ఈ మూవీ చేసిన తర్వాతే తెలిసింది. ఆయనను చూసి నేను ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలని అనుకునే దాని ప్రతి సీను పోటాపోటీగా చేయడానికి ట్రై చేశామన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. కొంచెం వెయిట్ చేయించుంటే. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నిజంగా ఇలా అరవడానికి ఎవరికీ డబ్బులు ఇవ్వలేదండి. ముఖ్య గమనికాన్ని ముందే చెప్పేస్తున్నారు. యాక్చువల్గా నేనే షాక్ అయిన ఎంత చూస్తుంటే. సో ఫైనల్ సినిమా బాగా వచ్చిందండి. నా ఈ సినిమా ఈ సినిమాకి చాలా నా టెక్నికల్ టీం అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మా మ్యూజిక్ డైరెక్టర్ జస్ట్ విత్ ఇన్ 2 ట్యూన్స్లో నన్ను సాటిస్ఫై చేస్తాడు ఆయన, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. సో అందుకని నేను చెప్పాను, ఈ సినిమా కనుక నేను డైరెక్టర్ అయితే ఇద్దరికి ప్రామిస్ చేశానండి. ఒకటి మ్యూజిక్ డైరెక్టర్గా, ఒకటి నా కెమెరామెన్కి. ఒకవేళ బై మిస్టేక్ నేను డైరెక్టర్ అయితే కనుక నా డిఓపి నువ్వే అవుతావు, అండ్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్గా మిమ్మల్ని పెట్టుకుంటానని చెప్పాను. సో వాళ్ళిద్దరి వరకు కొంచెం ఫైట్ చేశాను, ఫైనల్లీ సెట్ చేశారు. బట్ వాళ్ళు కూడా ది బెస్ట్ చేశారు. అండ్ దెన్ ఎడిటర్ విశ్వ గారు, అండ్ దెన్ వాళ్ళ టీమ్, ఎడిటింగ్ అడ్డా టీం. సో వాళ్ళు కూడా ఇక టైంలో నేను వచ్చి ఈరోజు ఎంతసేపు కూర్చుందాం అంటే నీ ఓపిక అన్నా అంటారు. సో అంత కష్టపడి నా కోసం పనిచేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా కోసమే పనిచేశారు. అది వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ దెన్ లిరిసిస్ట్ కిరణ్ గారికి, రామ్ దుర్గం గారికి థ్యాంక్ యూ సో మచ్, మంచి లిరిక్స్ ఇచ్చారు. అండ్ ప్రవీణ్ కుమార్ గారి గురించి నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నిజంగానే వివేక్ సార్ లేకపోతే నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చేది కాదండి. ఎందుకంటే ఆయన దగ్గరికి ఆ ప్రాజెక్ట్ వచ్చి ఒక మంచి డైరెక్టర్ కావాలండి, కాకపోతే మాకు టైం లేదు, చాలా ఫాస్ట్గా తీయాలి, సో విత్ ఇన్ ద బడ్జెట్ తీయాలి, ఏంటి పరిస్థితి అన్నప్పుడు వివేక్ గారు ఇమీడియట్గా నాకు కాల్ చేసి, దుర్గాన్ ఒకడు ఉన్నాడు, ఆడైతే పర్ఫెక్ట్ అండి, మీరు అనుకున్న టైంకి అనుకున్న బడ్జెట్లో చేసేస్తాడని చెప్పారు. సో ఆయన లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఇలా మాట్లాడుతూ ఉండేవాడిని కాదు. వివేక్ గారు నాకు ఎంత సపోర్ట్ అంటే, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆయన పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి కాదు, ఎందుకంటే చాలామంది దగ్గర ప్రొడ్యూసర్స్ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను కదా కథలు పట్టుకొని. కానీ ఎనీ టైం నేను మెసేజ్ చేస్తే, అంటే ఫస్ట్ నేను ఆయనకు పడిపోయింది ఎక్కడరా అంటే, నన్ను కూడా ఆయన సార్ అని పిలుస్తారు. అది నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది, చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది దగ్గర తిరుగుతున్నప్పుడు ఆఫీస్ బయట వెయిట్ చేసేటప్పుడు నాకు ఏ ఆఫీస్ బయట వెయిట్ చేసినా నాకు వివేక్ గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన ఎక్కువ నన్ను వెయిట్ చేయించరు. అరే మామూలుగా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఆయన మాత్రం నేను ఒక మెసేజ్ చేస్తే నాకు ఇమీడియట్గా రెస్పాండ్ వస్తుంది ఆయన నుంచి. సో నాకు అందుకని ఆయన అంటే చాలా ఇష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నా కోసం వచ్చారు ఈ దీనికి. ముందు గ్లిమ్స్కి వాటికి పిలిచాను, అప్పుడు మిస్ అయ్యారు, బట్ ఇప్పుడు ఎలాగైనా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన మన డిఎస్ రావు గారు, యాక్చువల్గా ఆయన చెప్పిన కండిషన్స్కి నేను ఒప్పుకొని ఉంటే ఈ పార్టీకి నాకు ఇది 2వ సినిమా అయ్యేది. సో ఆయన ఆయన అన్నట్టు చిన్న కోల్డ్ వార్ ఏం కాదు, ఏదో చిన్నది డిస్కషన్. ఆయన పాపం నాకు అన్నీ, నువ్వు డైరెక్షన్ చేయని అన్నీ చూసుకుంటా కదా అని అన్నారు. కానీ నేనే కొంచెం ఓవరాక్షన్ చేసి బయటకు వచ్చేసాను. సో లేదంటే కనుక డిఎస్ గారి ప్రొడక్షన్లోనే నా ఫస్ట్ మూవీ జరిగేది, ఇది సెకండ్ మూవీ అయ్యేది. ఈ పాటికి మీడియాలకి కొంచెం నా ఫేస్ కూడా బాగా తెలిసేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అవన్నీ నా కోసం వచ్చారు మీరు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్, నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో అలాగే మా హీరో గారు, ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్ని నా మీద రుద్దలేదు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆయన ఏ రోజైనా కానీ నా దగ్గర స్టూడెంట్ లాగానే, సార్ ఏం చేద్దాం సార్, ఇప్పుడు ఏం నెక్స్ట్ చూడండి, అవునా, క్వశ్చన్స్ అడిగేవారు కాదు, ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు తీస్తున్నారని అడిగేవారు కాదు. నేను ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నారు. ఎనీ టైం మీరు ఏ టైం అన్నా చెప్పండి, లేట్ అవుతుంది సార్ అంటే అవుద్దా, ఓకే ఫిక్స్, మెంటలీ ప్రిపేర్ అయిపోయిందండి, వాళ్ళని ఇష్టం అనేవారు. సో నందకిషోర్ గారు ఈ సినిమా చేయకపోతే ఆ క్యారెక్టర్ నేను ఎవరిని ఊహించుకోవాలో నాకు క్లారిటీ లేదండి. అంత బాగా చేశారు ఆయన. డెఫినెట్లీ ఆయన్ని మీరు చూస్తే సీరియల్ ఎఫెక్ట్ ఒక్కళ్ళకి వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పండి. సీరియల్ ఫీల్ వస్తుందని కొంతమందికి ఉంది, బట్ సీరియల్ ఫీల్ ఎక్కడా రాదండి. కంప్లీట్గా ఒక కొత్త యాక్టర్ కనిపిస్తాడు మీకు ఆయనలో, ఈ సినిమాలో. అదైతే 100% చెప్తా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశారు ఆయన. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ రోజా గారు మా హీరోయిన్, ఆవిడ గురించి నిజంగా చాలా మంచి పర్ఫార్మర్ అండి, చాలా మంచి పర్ఫార్మరు. అండ్ దెన్ మెయిన్ ఏంటంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది అమ్మాయిలకు ఓపిక ఉంటుందండి, ఆవిడకి చాలా ఓపిక ఉంది. ఎందుకంటే నేను ఒక డే 6 సీన్స్ తీసేవాడినండి పర్ డే. ఆ 6 సీన్స్కి కాస్ట్యూమ్స్ మార్చాలంటే ఎంత కష్టం, మామూలు అబ్బాయిలు మార్చుకోవాలంటేనే చాలా కష్టం. నేను 2 నిమిషాలు శారీ మార్చుకొని వచ్చేయండి అనేవాడిని. ఏ రోజు ఆవిడ ఇరిటేట్ అవ్వలేదు, చాలా ఓపిక్గా ఒబీడియంట్గా, మెయిన్ నేనేం చెప్తే అది చేశారు.
చాలా బాగా పర్ఫామ్ చేశారు. నిజంగానే మేడం లక్ష్మీబాయి మేడం వాళ్ళ ఆ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా ఆవిడ కూడా పోర్ట్రే చేశారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ అద్దరిపోద్ది. అండ్ దాని యాక్టర్గా నేను అంటే కాలేజ్ ఎపిసోడ్స్ వరకు నేను చేశానండి. నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు, పర్లేదు బాగానే చేశాను, మేనేజబుల్. యాక్చువల్గా ప్రవీణ్ సార్ గురించి నాకు చాలా ఇన్స్పైరింగ్ ఆయన గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఫస్ట్ నేను కథ రాసేటప్పుడు 2 గంటల సినిమా ఇప్పుడు ఈయన మీద ఏం రాయాలని ఇంటర్వ్యూస్ చూడడం స్టార్ట్ చేశాను. ఆయన గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత మినిమం ఈయన మీద తీస్తే 3 పార్ట్లు తీయాలండి. సింగిల్ పార్ట్లో అవ్వదు ఆయన గురించి చెప్పడం. సినిమాని 3 పార్ట్లుగా తీయాల్సి వస్తుంది, అంత ఉంది. కానీ ఒక పార్టీకే నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి సో ఆ పార్ట్ వరకు ఏమేమి మెయిన్ ఎపిసోడ్స్ ఆడియన్స్కి ఆయన గురించి తెలియాల్సినవి ఏమున్నాయని సెలెక్ట్ చేసుకొని సో వాటి వరకే కాన్సన్ట్రేట్ చేసి అంతవరకే చూపించాం. సో రియల్లీ నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ అండి. అండ్ దెన్ మా ప్రొడ్యూసర్ అండ్ దెన్ మా మామిడాల్ సారు, ప్రవీణ్ మామిడాల్ సారు ఎంత సపోర్ట్ చేశారంటే నాకు నిజంగా ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్కి ఎలాంటి ప్రొడ్యూసర్ దొరకాలో ఆయన ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఒక ప్రెషర్ లేదు, ఒక టెన్షన్ లేదు. సార్ నేను ఇలా అనుకుంటాను సార్ అంటే మీరు అనుకోండి, మీరు చేసేసి చెప్పినా పర్వాలేదు నాకు, సో నో వర్రీస్ అంటారు. సో ఏదైనా నాకు ఇప్పటి వరకు నేను ఏదన్నా ఇది చేద్దాం సార్ అంటే వద్దు అన్నది నాకు గుర్తు కూడా లేదండి. సో అంత సపోర్టివ్గా ఆయన ఉన్నారు. సో అలాగే అండ్ దెన్ మా నవీన్ గారు అండ్ దెన్ మేనేజర్ మా ప్రొడక్షన్లో నవీన్ గారు ఆయన చాలా సపోర్ట్ చేశారు. షూటింగ్ అయిపోగానే మీరు వెళ్ళిపోండి, ఇక్కడ టెన్షన్ అని నేను చూసుకుంటాను, నాకు హెడేక్ లేకుండా చేసిన ఆయన. అండ్ దెన్ మా సురేష్ గారు, లీగల్ సురేష్ గారు, సో ఆయన కూడా నా వెనకాలే ఉన్నారు, చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు అక్కడ లొకేషన్స్ వైజ్. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అంతే సార్ అందరూ. సో అంతే అండి. ఎవరన్నా మర్చిపోయి ఉంటే సారీ. అండ్ దెన్ సారీ మా డాలీ శేఖర్ గారు ఎక్కడ ఉన్నారు? డాలీ శేఖర్ గారు ఒకసారి రండి ప్లీజ్. ఏరి శేఖర్ గారు సార్ నిజంగానే సార్ వచ్చారు సార్. సారీ మా డాలీ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన బయటకు వెళ్ళినట్టున్నారు. ఆయన కూడా డే అండ్ నైట్ కష్టపడి సినిమా కోసం పనిచేశారండి. అండ్ దెన్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఫైనల్లీ మా వివేక్ సార్కి, మా డిఎస్ రావు సార్కి, మా మామిడాల్ సార్కి అందరికీ కూడా నాకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ, నా కోసం కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఎవరైనా మిస్ చేస్తే ఐఎమ్ సో సారీ, క్షమించండి. కావాలంటే మీడియా ముందైనా సరే తర్వాత మర్చిపోతే ఫ్లోలో కాళ్ళు కూడా పెట్టేసుకుంటా, మర్చిపోయాను అనుకుంటే మాత్రం ఏమనుకోదు. కొద్ది టెన్షన్ ఉంటుంది కదా స్టేజ్ ఎక్కినప్పుడు. మ్యాక్సిమం స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ బాగానే మాట్లాడేసా. థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుంటుందండి. February 16th రిలీజు. థియేటర్స్కి వెళ్ళి చూడండి. నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే కనుక అది కూడా 10 మందికి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దుర్గాదేవ్ నాయుడు గారు. స్పెషల్ అనిపించింది క్యారెక్టర్. అతను కెప్టెన్ క్యారెక్టర్ ప్రవీణ్ ఐపీఎస్ తను చేయటం, ఆ క్యారెక్టర్ తనకు రావడం కూడా నాకు మీకు అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఇక విషయానికి వస్తే రిలీజ్ సినిమా ఇది ఎలక్షన్ పీరియడ్, ఇలాంటి ఎలక్షన్ టాపిక్స్ ఉన్న సినిమా. డైలాగ్స్ ఎవరో కానీ బాగా రాశారు. ఇది గుచ్చుకుంటే మట్టుకి నువ్వే రాజా డైలాగ్స్ కూడా, అదే కదా నిజం వచ్చిన వాడు బాగా రాసావు. ఈ పట్టుకుంటే మట్టుకి ఇక అంతు లేకుండా వెళ్ళిపోద్ది సినిమా, చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇంకా ప్రమోషను రిలీజు దాన్ని ఎలా ఉండాలనేది వివేక్ గారి వెనకాల షాడో ఉంది కాబట్టి మీకు మంచి ప్లానింగ్ ఉంటుంది. డెఫినెట్గా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మిగతా ఆర్టిస్టులందరూ నాకు తెలియదు, అందరికీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, డైరెక్టర్ గారికి నందా గారికి అయితే మట్టుకి చాలా పెద్ద పేరు వస్తుంది ఈ సినిమాతో. డెఫినెట్గా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన పాత్రికేయుల మిత్రులకి, వివేక్ గారికి, రావు గారికి, అండ్ స్టేజ్ మీద ఉన్న మిగతా పెద్దలకి, మా డైరెక్టర్కి, ముఖ్యంగా మిగతా మా టెక్నికల్ టీమ్ అండ్ మొత్తం టోటల్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది వివేక్ సార్ వల్ల. అంటే ఆయన నా పేరు సజెస్ట్ చేయటం నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ చాలా అదృష్టంగా భావించాను. అందరు ఇందాక చెప్పినట్టుగా నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి నేను కొంత చూశాను, డెప్త్గా తెలియదు దాని గురించి. అంటే లైఫ్లో మనకి ప్రతి ఒక్కటి ఒక ఆపర్చునిటీ ఎలా వస్తాయంటే
ఒక ఎన్సైక్లోపీడియా లాగా మనం ఒక్కొక్క వ్యక్తిని కలిసినప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకోవటం, వాళ్ళ లైఫ్లో జరిగినవి తెలుసుకోవటం మనకు కూడా ఒక యాక్టర్గా ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే యాక్టర్ అనేది జాబ్ ఈజ్ అబ్జర్వేషన్. అంటే రకరకాల మనుషులను అబ్జర్వ్ చేస్తూ మనం అలాంటి క్యారెక్టర్ పోర్ట్రే చేయాల్సి వచ్చినప్పుడు, అందులోనూ బయోపిక్ అంటే చాలా సాహసంతో కూడిన వ్యవహారం. ఆ జాబ్ యాక్చువల్గా మా డైరెక్టర్ దుర్గా గారు పిలిచినప్పుడు వివేక్ గారు సజెస్ట్ చేసిన తర్వాత దుర్గా గారిని కలిశాను. దుర్గా గారు ఈ ఈ కాన్సెప్ట్ గురించి ఎంత వివరంగా చెప్పారంటే, ఒక యాక్టర్గా 50% జాబ్ ఆయన చేసేసాడు అప్పుడే, మిగతా 50% నా ఎఫర్ట్ నేను పెట్టాను. సో థ్యాంక్ యూ దుర్గా గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఆయన మంచి యాక్టర్ కూడా, అంటే ఇందాక మాట్లాడిన యాక్టింగ్ కాదు, నిజంగా మంచి మంచి యాక్టర్ ఆయన. యా సో బేసిక్గా ప్యాషన్ అనేది ఒక మనిషికి ఎంత దూరమైనా తీసుకెళ్తుందనే ఉదాహరణ మిస్టర్ దుర్గా. ఎందుకంటే బీయింగ్ ఏ యాక్టర్, బేసిక్గా అతను యాక్టర్ అండ్ డాన్సర్, చాలా వండర్ఫుల్ డాన్సర్ ఆయన. సో ఆ ప్యాషన్ ఉంటూనే వచ్చిన ఆపర్చునిటీని ఎలా వినియోగించుకోవాలని, డైరెక్టర్గా వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఈ సినిమాలో చాలా చాలా ఎఫర్ట్ పెట్టారండి. అంటే మాకున్న టైం చాలా తక్కువ. ఆ తక్కువ టైంలోనే టోటల్ టీమ్, ఆర్టిస్టు, టెక్నీషియన్స్, మిగతా వాళ్ళు, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టారు. ఇలాంటివి నిజంగా చూడటానికి మనకి ఒక 2 అవర్స్లో చూస్తాం కదండి, వెనక ఉన్న హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంత హార్డ్ వర్క్ చేసిన ఎంటైర్ టీమ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అలాంటి టీంలో నేనున్నందుకు నేను అదృష్టవంతుడిని. అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సార్ని నేను 2-3 సందర్భాల్లో కలిశాను. ఆయన గురించి చాలామంది చాలా రకాలుగా విశ్లేషణ చేశారు. కానీ నాకు ఆయనతో పర్సనల్గా కలిసిన 2-3 సందర్భాల్లో నాకు అర్థమైంది ఏంటంటే, అంటే యాక్టర్స్ని చాలామంది బేసిక్గా నేను ట్రైనింగ్ అయిన కొత్త రోజుల్లో, వెన్ ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్, అన్ యాక్టర్ మస్ట్ బి ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటారు. అంటే మనం మంచి మనిషిగా ఉంటేనే మంచి యాక్టర్ అవ్వగలుగుతాం. అలాగే నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర చూసి తెలుసుకున్నది ఏంటంటే, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన అంత మంచి హ్యూమన్ బీయింగ్ కాబట్టి 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి తోడ్పాటు ఇవ్వాలనే ఆయన సంకల్పం చాలా గొప్పదండి. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు ఆయన. అలాంటి వ్యక్తి బయోపిక్ చేయటం అనేది నిజంగా నాకు ఒక అదృష్టం. బట్ నా వంతు నేను ప్రయత్నం చేశాను సార్ లాగా చేయటానికి. మిగతాది మీరు వెండితెర మీద చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సార్, వివేక్ సార్, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. Thank you, sir. అండ్ మిగతా మా కెమెరామెన్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి, లిరిసిస్టులకి, అందరికి కూడా, మా ఎడిటర్ గారికి, అందరికీ పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ అండి. వీళ్ళందరూ ఉంటేనే ఇంత మంచి ప్రోడక్ట్ మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. యాక్చువల్లీ ఈ మూవీలో నేను ఒక పార్ట్ కావడం నాకు హ్యాపీ అండ్ గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ప్రవీణ్ సార్ లాంటి వ్యక్తి గురించి ఒక మూవీ వస్తుంది అంటే, ఆయన అన్ని కోణాల్లో కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఇప్పటి జనరేషన్కి. ఇటువంటి సినిమా చేయడం నాకు చాలా హ్యాపీ. ఇక డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఫ్రమ్ ద డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు నిద్రాహారాలు మానుకొని, వేరే వర్క్స్ ఉన్నవి కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ, అంటే ఈ మూవీ మీద తను ఉన్న ప్యాషన్ అంతని చూపించి చాలా తక్కువ రోజుల్లో ఒక మంచి క్వాలిటేటివ్ ప్రోడక్ట్ని తీసుకొచ్చాడు. డెఫినెట్గా ఇంకా ప్రొడ్యూసర్ గారు కానీ అంతా కూడా చాలా, అంటే ఒక లవ్తో ఈ ప్రాజెక్ట్ని తీశారు. మేము ఫీల్ అవడం అయితే గట్స్గా చెప్పగలను, అందరికీ నచ్చుతుంది, బాగా వచ్చింది. ఆయన లైఫ్ని స్క్రీన్ పైన ఆవిష్కరించాం, అందరికీ నచ్చుతుందని. ఫిబ్రవరి 16న మీరందరూ థియేటర్లో ఈ మూవీని చూసి టీంని అందరినీ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రశు గారు, అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అతి త్వరలో మీరు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి ఆయన మాకు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎడిటర్ విశ్వనాథ్ గారు. మీరు సిగ్గుపడుతున్నారేంటండి అమ్మాయిలాగా? మీకు ధైర్యం కావాలంటే మీ వైఫ్ని పిలుస్తాను సార్, ఇక్కడికి వస్తే పోతుందంటారా? లేదు, చాలా సపోర్టివ్. సేఫ్ ఇంటికి వెళ్ళాక. థ్యాంక్ యూ అండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. ముందుగా నాకు ఈ బయోపిక్ ఎడిట్ చేయడానికి కారణం నాగార్జున వల్ల పరిచయం అండి, డైరెక్టర్. థ్యాంక్ యూ నాగార్జున.
ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. రెగ్యులర్ సినిమాలు అంటే ఏదో మాట్లాడేవాడిని వచ్చి ఫస్ట్ టైం బయోపిక్ ఎడిట్ చేయటం. ఉమ్, చాలా కష్టపడ్డామండి, టీం అందరం చాలా కష్టపడ్డాం. ఒక 20 డేస్లో షూట్ చేశారు ఇదంతా. ఆ టైంలో డే అండ్ నైట్ కష్టపడాల్సి వచ్చింది మేము, మా టీం అందరం. థ్యాంక్ యూ మా అసిస్టెంట్ ఎడిటర్స్కి, అసోసియేట్స్కి అందరికీ థ్యాంక్ యూ. ఈ బయోపిక్ ఎడిట్ చేసే అదృష్టాన్ని కలిగించినందుకు దుర్గా గారికి, ప్రవీణ్ మామిడాల్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. మీరు మాట్లాడుతున్నారు అనుకునేలా అయిపోయిందన్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి నాగార్జున గారు. నాగార్జున గారు అంటే నాకు సోదనపల్లి గారా? నాగార్జున మన్మధుడు. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. నాకు ఈ ప్రాజెక్ట్ అప్పు చెప్పిన దుర్గన్నకు కానీ ప్రవీణ్ మావడెల్ల గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. సార్ నేను వచ్చి చూసేలోపు అయిపోయిందన్నారు మీరు. హాయ్ చెప్పి మైక్ ఇచ్చేసారా? ఓకే అండి, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు ఇంకా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మాట్లాడిన దానికన్నా నేను ఎక్కువ మాట్లాడాను కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కొల్లూరు సత్తయ్య గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది ఈ యొక్క ఈ ఫిలిం తీసినటువంటి బృందానికి అందరికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఆర్ఎస్ ప్రవీణ్ అని అంటే నిజంగా ఒరిజినల్గా ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించి ఒక ఆఫీసర్స్ అంటే, ఒక పోలీస్ అంటే ఇలా ఉండాలి అనేది ప్రాక్టికల్గా సమాజానికి చూపెట్టి, మరి అట్నుంచి మరి సమాజ సేవకై ఆయన వచ్చినటువంటి రూట్ ఏదైతే ఉందో అదందరం కూడా హర్షించదగినటువంటి విషయం. ఆయన హార్వర్డ్లో రిటర్న్ వచ్చినాక మరి మేమందరం కలిసి హోటల్లో భోజనం చేసినప్పుడు మందన్ కుమార్ అని నా ఫ్రెండ్ ఉండే, అందరం ముగ్గురం ఫ్యామిలీతో భోజనం చేసి ఆయన కొన్ని బ్లడ్ పాయింట్స్ చెప్పినప్పుడు నా మైండ్లో నిజంగా ఇలాంటివంటి ఆఫీసర్స్ అవసరం ఈ దేశానికి అని చెప్పేసి చాలా గౌరవపడ్డా. మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మేము ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతా ఉన్నాం. ఆ ఇన్స్టిట్యూట్లో కూడా చాలా చక్కగా పేదవాళ్ళను, దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళను అందరినీ డిగ్రీ పిలిపించి మరి వాళ్ళను హయ్యర్ ఎడ్యుకేషన్కు ప్రిపేర్ చేసి వాళ్ళని యూనివర్సిటీలలో చదువుకోవడానికి ప్రోత్సహిస్తాం మేము. మా సంస్థ అమృత సత్తయ్య కొల్లూరి అనే సంస్థ ఏదైతే ఉందో మరి ఆ సంస్థను మేమంతా కూడా నడుపుతా ఉన్నాం. మరి ఈ యొక్క సినిమా ఇది చూస్తూ ఉంటే బ్రహ్మాండమైనటువంటి సెక్స్ అవుతుంది. చాలా చక్కగా మరి బృందం కూడా చాలా స్కిల్డ్తో కూడుకున్నటువంటిది. సినిమాలు అంటే దరిదాపుగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించేసి ప్రజలను అది చేస్తారు. ఇందులో నేను చూసిన కాడికి అయితే నిజంగా ఒరిజినల్గా ప్రజలు ఆకర్షించినటువంటి డైలాగులు కానీ చాలా చక్కగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం, సో థ్యాంక్ యూ దుర్గా గారు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ వివేక్ గారు దుర్గా గారికి పరిచయం చేసినందుకు. ప్రసు గారు ఫర్ బ్యూటిఫుల్ ట్యూన్స్. అఖిల్ అండ్ వినూత్న ఫర్ సింగింగ్ మై సాంగ్ సో బ్యూటిఫుల్లీ. I have nothing else to say. Thank you. All the best to the team. Thank you. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామదుర్గం గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నా ఒక మంచి సిచ్యువేషనల్ ఎమోషనల్ సాంగ్ రాసే అవకాశం నాకు వచ్చింది. ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్నిటికీ మించి ప్రవీణ్ సార్ గారి లైఫ్ ఒక బయోపిక్గా తీసిన సినిమాలోన నేను ఒక భాగస్వామి కావడం అనేది అది నాకు రచయితగా గర్వకారణం అని నేను చెప్తున్నాను. డైరెక్టర్ గారు ఈ సిచ్యువేషన్ చెప్పి ఒక గాఢమైన సన్నివేశాన్ని చెప్పి పాట ప్యాచీగా ఉండకూడదు, ఆ పాట ఎమోషనల్గా ఉండాలి, కాస్త ప్రొవోకేటింగ్గా ఉండాలి అని చెప్పినప్పుడు ఐ ట్రై టు మీట్ హిజ్ ఐడియాస్. సో అందులోన చాలా ఆయన చెప్పిన మాటలో నాకు చాలా నచ్చింది ఏంటంటే, ప్రజలను దాన్ని నిందాస్తుతి అంటారు. అంటే ఏంటి, తిడుతున్నట్టుగా ఉంటుంది కానీ అది తిట్టు కాదు, వాళ్ళని మేల్కొని అని చెప్పడం. సో ఒకానొక ఇంకా మన వల్ల ఏమవుతుందే, మన జీవితం ఇంతే కదా అని నిరాశలో మునిగిపోయిన ప్రజలకు
అతను చెప్పారు, ఇలా చెప్పాలండి, ఆ, మీరు కూడా మనుషులే కదా, మళ్ళీ మీరు ఎందుకు ఇలా ఉండిపోతున్నారు అని. సో ఆ ఆలోచన నుంచి వచ్చిన ఒక్క 2 లైన్లు ఏంటంటే, సిగ్గు శరము చీము నెత్తురు నిండి ఉన్న దేహమేగా, గొర్రె దాటులా బుర్ర వాడక జీవోత్సవమే జీవితం. కాబట్టి అందరిలో కూడా సిగ్గు శరం ఉంది, చీము నెత్తురుంది, రోషం ఉంది. దాన్ని వదిలేసుకొని గొర్రెల్లాగా బుర్రె వాడకుండా అలా ముందుకెళ్ళిపోతే బతికి కూడా చచ్చిన వాళ్ళతో సమానం అయిపోతాము. కాబట్టి మనం అందరం బతికిన వాళ్ళము అని నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పే పాట నా చేత రాయించినటువంటి డైరెక్టర్ గారికి, అలాగే చక్కటి ట్యూన్ చేసి దానికి స్వర ప్రతిష్ఠ చేసినటువంటి ప్రసు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రగిలే రుద్ర సాంగ్ చాలా నాకు మా దేవదాస్ గారు నిజంగా నాకు చాలా సపోర్ట్ చేశారండి సారు. సో సార్ గురించి ఎలా మాట్లాడాలి ఏంటో నాకు తెలియక నేను ఆయన గురించి చెప్పలేదు. దేవదాస్ గారు నిజంగా చాలా సపోర్టివ్గా ఉన్నారు. యాక్చువల్ మా వర్క్ దగ్గర నుంచి కూడా ఆయన ఉన్నారు. సో ఎనీ టైం నేను ఏదైనా ఒక మాట అడిగినా ఏదైనా కానీ ఆయనకు వరకు ఉన్నంత వరకు, ఆయన పరిధి ఉన్నంత వరకు నాకు సలహాలు ఇచ్చేవారు. సో దేవదాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. సో అండ్ దెన్ అంతే, ఓకే. అండ్ దెన్ ఇందులో ఫాదర్ క్యారెక్టర్ చేసిన సతీష్ గారు, మన సతీష్ సరిపల్లి గారు వచ్చారు. అండ్ జ్యోతి గారు మదర్ క్యారెక్టర్. సో ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే రండి. బయోపిక్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అంటే ఒక జీవితానికి చాలా పార్శ్వాలు ఉంటాయి, చాలా అంశాలు ఉంటాయి, చాలా పీరియడ్స్ ఉంటాయి. వీటిలన్నిటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానికి కొన్ని గొప్ప సినిమాలు వచ్చినాయి. గాంధీ సినిమా ఇలాంటివి చాలా గొప్ప సినిమాస్. ఈ మధ్య వచ్చిన సావిత్రి గారి మీద వచ్చిన సినిమా ఇలాంటివన్నీ చాలా గొప్ప సినిమాలు వచ్చినాయి. వాటిలన్నిట్లోనూ ఒక్కొక్క అంశం తీసుకుని మాత్రమే ఆ బయోపిక్ చెప్పడం జరిగింది. అలాంటి బయోపిక్ అంటే ఒక జీవితంలో ఏ అంశాన్ని తీసుకోవాలి, ఏ అంశాన్ని ప్రొజెక్ట్ చేయాలి, ఏ అంశాన్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా జనం దగ్గరికి వెళతాము అనే ఖచ్చితమైన నిర్ణయం దర్శకుడికి, ప్రయోక్తకి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి అవసరాన్ని ఈ సినిమా తీర్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రవీణ్ ఐపీఎస్ అని పెట్టి ఇక నుంచి ప్రజాసేవలో, అంటే ప్రజాసేవ అనేది దీంట్లో క్యాచ్ వర్డ్. ఆ ప్రజాసేవ కోసం తన జీవితాన్ని, జన జీవిత పదాన్ని ఎలాగ నిర్మించుకోవాలి, ఎలాగ ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశం మీదే ఇది ఉందనేది నేను అనుకుంటున్నాను. తర్వాత దీంట్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, నేను చూసిన ఫ్రేమ్స్ అన్నిటి వరకు ఎమోషన్స్ని చాలా చక్కగా ఇవన్నీ పట్టుకోవడం జరిగింది. ఆ ఎమోషన్స్ డెఫినెట్గా జనం యొక్క హృదయాలను తాకి ముందుకు తీసుకువెళతాయి. ఈ సినిమా హిట్ అవుతుంది. తప్పనిసరిగా ప్రవీణ్ గారి జీవితం, ఆ జీవిత గమనము, దానిలో ఉన్న ఆదర్శం అది జనం దగ్గరికి వెళుతుంది, జనం హృదయాలను హత్తుకుంటుంది అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఆదర్శంతో సినిమా తీస్తే అది జనం దగ్గరికి వెళ్ళదు అనుకుంటున్నారు. అలాంటిది కరెక్ట్ కాదు అని రీడర్స్ డైజెస్ట్ ఒకసారి 10 సినిమాలని చెప్పడం జరిగింది. ఆ 10 సినిమాల్లోనూ ఆదర్శం అనేదే, ఐడియలిజం అనేది ముఖ్యమైన విషయం. కనుక ఐడియలిజం అనేది మానవ జీవితానికి ఒక దారి వేస్తుంది, ముందుకు తీసుకువెళ్తుంది. కనుక ఐడియా ఎందుకు మన తెలుగులో వచ్చిన లాంగ్ బ్యాక్ వచ్చిన మాలపిల్ల, రైతు బిడ్డ ఇలాంటి సినిమాలు అన్నిటినీ చూసినా వీటిలన్నిట్లోనూ ఒక విధమైన ఆదర్శం ఉంది. ఆదర్శంతోనే ముందుకు వెళ్ళగలుగుతారు. ఆదర్శం జనం యొక్క గుండెల్ని తాకుతుంది, మంచి ఇది వస్తుంది. అంతే తప్పితే తెలిసి తెలియని విషయాలతోనూ వాటితోనూ ఒక విధమైన ఫాల్స్ డ్రామా క్రియేట్ చేసేవి జనం దగ్గరికి వెళ్ళవు, జనంలో ఎక్కువ కాలం ఉండవు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. అండ్ అలాగే నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారు, మీరు కావాల్సిన వనరులు అన్నీ సమకూర్చి వాడికి ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళారు. ఆ ఆనంద్ అనే అబ్బాయి మా ఊరు పక్కన అనమాట, భద్రాచలం దగ్గర. మాది కూడా ట్రైబల్ ఏరియా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే,
ఒకళ్ళకి డబ్బు సాయం కన్నా వేరే సాయం కన్నా కూడా విద్యాదానం ఎంత గొప్పగా ఉంటుంది అన్నది వీళ్ళిద్దరూ ఉదాహరణ. ఇలాగా ఎంతోమంది లైఫ్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీర్చిదిద్దారు. సో న్యాచురల్గా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా వాళ్ళ జీవితాలు ఒక మంచి పదంలోకి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకో అంటే వాళ్ళు తీసుకున్న సాయానికి వాళ్ళు తిరిగి చేయాలనుకున్న దానికి ఇంకో 10 మందిని చదివిస్తారు. అలా చాలామందిని చదివిస్తూ ఎంతోమంది జీవితాలని సార్ తీర్చిదిద్దారు. సో అదొక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనందరం కూడా. ఇందాక నేను చెప్పినట్టు మాది ట్రైబల్ ఏరియా అని చెప్పాను కదా, మా ఫాదర్ కూడా, అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మా ఫాదరు స్కూల్ హెడ్ మాస్టర్ కింద చేసేవారు. చేసినప్పుడు 7th క్లాస్లో ఒక అమ్మాయి, ట్రైబల్ అమ్మాయి, ఆ అమ్మాయి నేను పేరు కావాలని చెప్పట్లేదు, ఆ అమ్మాయి 7th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ 8th క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయి రాలేదు స్కూల్కి. మా ఫాదర్ అడిగారు ఎందుకు రావట్లేదంటే, వాళ్ళ ఫాదర్ గొర్రెలు కాస్తారండి, వాళ్ళకి ఆర్థికంగా బాగాలేదు, అందువల్ల ఆ అమ్మాయి ఇళ్లలో పనులకు వెళ్తుంది అని చెప్తే, ఆ అమ్మాయిని మా నాన్నగారు ఏమన్నారంటే, అప్పుడే మేము జస్ట్ మా అన్నయ్య అమెరికా వెళ్ళాడు, ఉద్యోగం చేస్తున్నాడు, అలా చిన్న చిన్న, మేము పెద్ద వెల్ ఆఫ్ ఏం కాదు. అయితే మా అన్నయ్యకి నాకు ఫోన్ చేశారు. చేసి కొంచెం మనం ఈ అమ్మాయిని 10th క్లాస్ వరకు పుష్ చేద్దాము, ఇక్కడే స్కూల్ కాబట్టి అని అన్న. అమ్మాయి 10th క్లాస్ మా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. మళ్ళీ మా నాన్నగారు ఏమన్నారంటే, పక్కన భద్రాచలం పంపించి ఆ అమ్మాయిని ఇంటర్ వరకు చదివిద్దాము, ఎందుకంటే ఇంటర్ చదివిందంటే ఇంకేదో ఒక ఉద్యోగం చేసుకుంటుంది అన్నారు. ఆ అమ్మాయి మళ్ళీ ఇంటర్లో మళ్ళీ చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. తర్వాత డిగ్రీ వరకు చదివిద్దాం అన్నారు. డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సి అయిపోయింది. ఎంఎస్సి అయిపోయి ఇప్పుడు అమ్మాయి గ్రూప్ 1లో చాలా పెద్ద ఉద్యోగం చేస్తూ, ఆ అమ్మాయి అట్లీస్ట్ ఆ అమ్మాయి ఉద్యోగం వల్ల ఒక 100 కుటుంబాలను ఈజీగా ఆ అమ్మాయి హెల్ప్ చేస్తుంది. సో ప్రవీణ్ కుమార్ గారిని చూసిన రోజు కూడా నాకు అదే గుర్తొచ్చిందనమాట. అంటే ఎంతమంది లైఫ్లు, అంటే మా నాన్నగారు 2-3కి ఇలా చేసుంటే, మా నాన్నగారి ద్వారానే ఇంత మార్పు వచ్చిందంటే, ప్రవీణ్ కుమార్ గారి ద్వారా ఎన్ని వేల కుటుంబాలు బాగుపడి ఉంటాయి అన్నది తెలిసింది. ఇంకా ఈ సినిమా గురించి వస్తే, దుర్గా గారు నాకు ఫస్ట్ నుంచి పరిచయం. ఈ ప్రొడ్యూసర్ గారు వచ్చి అడిగినప్పుడు ఎవరన్నా మంచి డైరెక్టర్ని చెప్పండి అంటే మన దుర్గా గారిని చెప్పాను. సో ఆయన ఈ సినిమాని చాలా బాగా తీశారని తర్వాత వారు కితాబ్ ఇచ్చారు. అలాగే నందకిషోర్ గారు కూడా చాలా మంచి యాక్టరు. వీళ్ళందరూ కలిసి ఒక మంచి బయోపిక్ తీశారు. ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.